నమస్కారం. ఎల్జెసి టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జగ్గైపేటకు చెందిన ముక్కల రావులమ్మ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ముక్కల రావులమ్మ మీడియాతో మాట్లాడుతూ జగ్గైపేట మున్సిపాలిటీలో స్వీపర్ గా పనిచేస్తున్న నన్ను గత 3 సంవత్సరాల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పారు. నాతో పాటు నా భర్త అయిన ముక్కల వెంకటేశ్వర్లు కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని, ఎందుకు తొలగించారు, దేనికి తొలగించారు అని కౌన్సిల్ ని అడిగినా సరే ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు. 3 సంవత్సరాలు బట్టి ఆర్థికంగా ఇబ్బందికి గురైన నన్ను 3 సార్లు అధికారుల చుట్టూ, కార్పొరేటర్ కౌన్సిలింగ్ చుట్టూ, కానీ నా సమస్య పరిష్కరించే నాదులే లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా మీడియా ద్వారా అధికారుల దృష్టికి నా సమస్య వెళ్లి నన్ను తిరిగి ఉద్యోగానికి చేర్చుకోవాల్సిందిగా కోరారు. ఎక్కడ ఎక్కడ ఏ స్లీపర్ ఎక్కడ ఏ ఊరు? జగ్గైపేట. గట్టి చెప్పు. జగ్గైపేట నుంచి వచ్చిన మక్కల రావులమ్మ నా పేరు. మక్కళ్ళ హనుమంతరావు. నా కొడుకు తెచ్చి పేరు బాధగా నేను ఉండమయ్యా. ఈలోపు నాకు పెద్దతనం కావడం నాకు కూతురు, నా అల్లుడు నా జాబులు కొట్టేశారు. నా జాబులు కొట్టేసుకున్నారయ్యా. మా జాబులు తిరిగి 8 రోజులు తిరిగినా కూడా ఒక్కళ్ళన్న ఒక సమాధానం చెప్పలేదయ్యా. మాకు చెప్పండి దానికన్నా నల్లాడుకుంటుంటే గద్దనం కాగలిగినే నా ఉద్యోగాలు పోయారయ్యా. వాళ్ళు కొమ్మక్కయ్యి వాళ్ళు మాట్లాడుకొని నా జాబులు తీసుకున్నారయ్యా. నాకు పాపకు నాకు అస్సలు తెలియదు. ఆ జాబులు వాళ్ళు కూడా నాకు తెలియదు. ఆ జాబులు ఎంత పెట్టింది కూడా నాకు తెలియదు. 3 సంవత్సరాలు మున్సిపాలిటీ 26 సంవత్సరాలు అయ్యా నేను చేయబట్టి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 26 సంవత్సరాలు. ఇప్పుడు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని నెలలు అవుతుందో? ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. 3 సంవత్సరాల నుంచి కూడా నా కొడుకు పెద్దనమైన కానీ నేను తిరుగుతున్నా. ఒక్కళ్ళైనా ఒక్క పెద్దబట్టి కానీ ఒక్కళ్ళన్నా ఇది తప్పు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి అని అన్న మాట రాలేదు ఒక్కళ్ళ కూడా. ఇది న్యాయమో అన్యాయమో మీరే సారించి నా ఉద్యోగాలు నాకు ఇవ్వండి అయ్యా. ఇంతకుముందు పోరాటం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు జగ్గైపేట ఇచ్చారు. మా జాబులకు పోతున్నారయ్యా. మాకు రూపాయి ఇవ్వట్లేదు. అక్కడెక్కడ అడుక్కొని రూపాయి అడుక్కొని తింటున్నాం అయ్యా. ఎవరు ఆకరించట్లేదు మాకు. పెద్దవాడు కాడు నేను 3 సంవత్సరాలు తిరిగినా కూడా ఒక్కళ్ళన్నా సహకరించకుండా, ఒక్కళ్ళైనా మాట్లాడకుండా ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పోయి కలెక్టర్ గారిని కలిసి ఒక అయ్యగారు మాకు ఒక సహకారం చేసి పలానా కాడికి పోండి మీరు అని ఒక కాగితం రాసిస్తే మేము కలెక్టర్ గారి కాడికి పోయినామయ్యా. పోయిన తర్వాత కలెక్టర్ గారు చర్యలు తీసుకొని మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఫోన్ చేశారు. ఏమంటే ఫోన్ చేయగానే ఆయన అందుబాటులో లేరు. అందుబాటులో లేకుండా లేరు అవార్డు వచ్చి లేరండి అని చెప్పారు. లేరని చెప్పినాక తర్వాత ఆ కాగితం మీద ఏమంటే మీకు మేము చర్య తీసుకుంటాం వల్ల అమ్మానని పంపించేశారయ్యా. అప్పుడు ఆ కాగితాలు అనేది బయటపడి ఆ ఏలు ముద్రలో మా గానే కావయ్యా. ఆ ఏలు ముద్రకి నేను ఎంత దూరమే వెళ్ళిపోతాను. నేను నాయి కావు. ఆ ఏలు ముద్రలు అనేదే నాయి కావు. నాయనని కాంచి 1-2 నెలల దాకా కూడా తీయకుండా చేసి అబ్బాయి పెట్టి నన్ను, నా మగుడిని, మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా కమిషనర్ గారు, ఇన్స్పెక్టర్ గారు మీ అబ్బాయి పెట్టి మధ్యాహ్నంగా మాట్లాడి మర్యాదగా మాట్లాడి నీ ఉద్యోగాలు ఆడికి పోవు, నీకెందుకు నాది బాధ్యత అని కమిషనర్ గారు, ఇన్స్పెక్టర్ గారు అని ఈ లోపల వాళ్ళకి రాసిచ్చారు. రాసిన తర్వాత మా జాబులు మాకు కావాలని మేము పోయితే మీకు జాబుల్లో ఎవరో మీరు అవతల పోండి, మీకు సంబంధం లేదని గద్దించినట్టుగా మాట్లాడారు. గద్దించినట్టుగా మాట్లాడగా అయ్యా నువ్వు కాళ్ళ మీద కూడా పడ్డా కూడా ఒక్కళ్ళన్నా సహకరించలేదు, ఒక్కళ్ళైనా మాట్లాడలేదు, మందించలేదు. పెద్ద వాళ్ళ కాడికి పోయాను, వాళ్ళ గారి కాడికి పోయాను, అందరి కాడి పట్టుకున్నాం. ఒక్కళ్ళన్నా కూడా సహకరించలేదు. ఒక్కళ్ళన్నా ఇది తప్పు, వాళ్ళ తప్పు చేస్తున్నారు అన్న మాట రాలేదు. ఒక్కళ్ళ కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కౌన్సిలర్ కానీ ఊరికైనా ప్రతి ఒక్క కౌన్సిలర్ కాడికి పోయినాం మేము. ప్రతి ఒక్క కౌన్సిలర్ కాడికి పోయినాం, ప్రతి ఒక్క పెద్ద మనుషులు కాడికి పోయినాం.
లేకుండా మమ్మల్ని తీసేసినట్టుగా మాట్లాడారయ్యా. అంటే మీరేం కోరుకుంటున్నా ప్రభుత్వం నుంచి న్యాయం జరగాలనుకుంటున్నారు? న్యాయం జరగాలి, నా ఉద్యోగాలు నాకు రావాలి, నా 2 ఉద్యోగాలు నాకు రావాలి. అవుటి పిల్లగాన్ని వేసుకొని ఎర్రటంలో తిరిగి 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 ఇది పువ్వు లేకుండా నీళ్ళు లేకుండా అలా వచ్చిన నల్లాడి మేము తల్లి కొడుకులు తల్లి తండ్రి ముగ్గురు కూడా మున్సిపల్ శాఖలో ఏ ఉద్యోగం